కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి లేచి ద్వాదశి తిథి నాటికి బృందావనంలోకి వచ్చాడు. ఒకనాడు మాట ఇచ్చాడు కనుక బృందకి ఆయన తులసి బృందావనంలోకి వస్తాడు. అందుకే ఆ రోజున ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, దీపాలు పెట్టడం అన్నీ కూడా క్షీరాబ్ది ద్వాదశి అని ఆ తులసి చెట్టు దగ్గర చేస్తారు. ఆ ఋతువులో తులసితో పాటుగా విశేషమైన అనుగ్రహాన్ని పరదేవతా స్వరూపంగా వర్షిస్తోంది కాబట్టి తులసి కోటలో ఉసిరి కొమ్మని కూడా గుచ్చి రెండిటి గాలిని పీలుస్తూ రెండిటికి కలిపి పూజ చేస్తారు. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి